అందరికీ నమస్కారం. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా పరిగణిస్తాము. లింగోద్భవ సమయంలో చతుర్దశి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజును శివరాత్రిగా జరుపుకోవాలి. అయితే ఈ మాఘమాసంలో మార్చి 8వ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి తిథి వచ్చింది. సో ఆ రోజును మనం శివరాత్రిగా పరిగణించాలి. శివరాత్రి రోజున ముఖ్యంగా 5 పనులు చేస్తే ఆ శివయ్య అనుగ్రహం పొందవచ్చు. ఉపవాసము, అభిషేకము, బిల్వార్చన, నామస్మరణ, జాగరణ ఈ 5 చేయటం వలన ఆ శివయ్య అనుగ్రహం పొంది సకల పాపాలు దూరమవుతాయి, మోక్షం పొందవచ్చు. శివయ్య అభిషేక ప్రియుడు. కాసిన్ని మంచినీళ్ళు అభిషేకం చేసినా పొంగిపోయి వరాలిచ్చేస్తాడు. అలాగే శివయ్యకు బిల్వపత్రాలంటే కూడా మహాప్రీతికరము. అందుకే శివరాత్రి రోజున ఆ శివయ్యకు అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చించి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తూ నామస్మరణ చేస్తూ ఉండండి. తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం పొందవచ్చు. పూర్తి వీడియో బయోలో ఉంటుంది, లేదా యూట్యూబ్లో సుకృతి సోమన్ టైప్ చేసి కూడా చెక్ చేయవచ్చు. ధన్యవాదములు.